యష్ కేజీఎఫ్ తో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న కన్నడ స్టార్. అందుకే ఏరి కోరి మరీ బాలీవుడ్ రామాయణం సినిమాలో ఆఫర్ ఇచ్చింది. ఇప్పుడు మరో కన్నడ హీరో బాలీవుడ్ కంట్లో పడ్డాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోగా ఛాన్స్ ఇచ్చింది బాలీవుడ్. మరి ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తో పాటు యష్ తర్వాత కన్నడ నుంచి రాబోతున్న ఆ పాన్ ఇండియా స్టార్ ఎవరో చూద్దాం. కన్నడ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవ్వడమే కాదు, కన్నడ నుంచి పాన్ ఇండియా స్టార్లు కూడా రెడీ అవుతున్నారు. కన్నడ నుంచి ఇప్పటి వరకు ఈ జనరేషన్ లో స్టార్ హీరోగా పాన్ ఇండియా వైడ్ క్రేజ్ ఉన్న స్టార్ గా యష్ టాప్ లో ఉన్నాడు. అయితే లేటెస్ట్ గా ఈ లిస్ట్ లో రిషబ్ శెట్టి కూడా జాయిన్ అయ్యారు. రీసెంట్ గా అనౌన్స్ చేసిన బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో రిషబ్ పాన్ ఇండియా వైడ్ గా ఎలివేట్ అవుతున్నారు. రిషబ్ శెట్టి పాన్ ఇండియా ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. స్పెషల్లీ ఏరి కోరి బాలీవుడ్ నుంచి ఆఫర్ దక్కించుకున్నారు. అది కూడా నార్త్ వాళ్లు ప్రెస్టీజియస్ గా ఫీల్ అయ్యే మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజు సినిమాలో శివాజీగా నటించే ఆఫర్ అందుకున్నారు కన్నడ హీరో రిషబ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోన్న ఈ సినిమా 2027లో రిలీజ్ కాబోతోందని అనౌన్స్ చేసింది టీం. రిషబ్ బాలీవుడ్ లోనే కాదు, తెలుగులో కూడా జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు. ఇప్పుడు హిందీ మూవీ ఆఫర్ దక్కించుకుని పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ అయ్యారు. చిన్న సినిమాగా వచ్చి 450 కోట్ల కలెక్షన్లతో బాలీవుడ్ లో కూడా మంచి హిట్ అయిన కాంతారా ప్రస్తుతం ప్రీక్వెల్ పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. రీజనల్ సబ్జెక్ట్ తో పాన్ ఇండియా సక్సెస్ కొట్టిన రిషబ్ ఈ సినిమాకి హీరోగా, డైరెక్టర్ గా మంచి మార్కులు సంపాదించుకున్నారు. దాంతో దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ కాబోతోంది. ఇలా కన్నడ, తెలుగు, హిందీ ఆఫర్లతో మరో పాన్ ఇండియా హీరోగా బిజీ అయిపోతున్నారు రిషబ్.